10 నిమిషాలకు 10కి బయలుదేరుడు కాదు, 9కి బయలుదేరుడు అంటే సామాజిక స్పృహ. చాలా మంది ఏం చేస్తారు, 10కి మీటింగ్ అంటే 10కి వెళ్తాడు వాడు. 10కి వెళ్ళి ట్రాఫిక్ ఆగము, రోడ్డు మీద ఆగము, స్పీడింగు, హెల్మెట్ పెట్టుకోరు, అక్కడ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఆగమగం పరిస్థితి ఉంటుంది. సో సామాజిక స్పృహ అంటే 1, 2 కాదు, చాలా చాలా అంశాలు ఉంటాయి. అటువంటి సామాజిక స్పృహ కలిగి ఉండడం, దాన్ని 10 మందికి కల్పించడం తెలంగాణ జాగృతి నాయకుల యొక్క ప్రాథమిక బాధ్యత కావాలని ఇవాళ మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అనేక అంశాలు ఉన్నాయి. తోటివాడి గోప్యతను, తోటివాడి మంచిని, తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి అలా ట్రెండ్ అయిపోయింది. దానికి ఏమనుకోదు, యూట్యూబర్ల అండ కూడా బాగా ఉన్నది. ఎవడెక్కువ తిట్లు తిడితే వాడికి అన్ని వ్యూస్ వస్తున్నాయి. అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం. కానీ నా రిక్వెస్ట్ తెలంగాణ జాగృతి నాయకులకు, తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండి. తిట్లకు దిగజారినం అంటే విషయం లేదని అర్థం. నువ్వు తిడుతున్నావు పక్కన అంటే కంటెంట్ లేదని అర్థం. కంటెంట్ లేదు కాబట్టి తిడుతున్నావు, క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు, లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు. మన నాయకులు, మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్గానే మాట్లాడాలి, కంటెంట్తోనే మాట్లాడాలి, క్వాలిటీతోనే మాట్లాడాలి. తిట్లకు మాత్రం పోవద్దు. ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి. మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనం ఈ సామాజిక స్పృహను, సాంస్కృతిక స్పృహను రెండింటిని తీసుకొని ముందుకెళ్దాం. మన గాంధీ తాతకు చూసుకోండి, ఇండియాలో ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే లేడు, ఆయన ఎప్పుడు ఎంపీ లేడు, కానీ ఇవాళకి కూడా ఆయనను గుర్తు చేసుకుంటాం. ఎందుకోసం గుర్తు చేసుకుంటాం? ఇప్పుడు మాత్రం తెలంగాణ జాగృతి నుండి ఆ గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సినటువంటి టైం వచ్చింది. గాంధీ తాత ఏం చెప్పిండు? శత్రువు వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. నేనేమంటా అంటే శత్రువు ఒక చెంప మీద కొట్టకుండా చూసుకోంట. అసలు వాడు కొట్టే అవకాశమే ఇవ్వద్దు. మనం వాడి లోపల మార్పు తేవాలి. నేను మాట్లాడుతున్నది సమాజం కోసం రా బాబు అని చెప్పాలి, అది అర్థం కావాలి. కొట్టాలే పక్కోండి అనే ఆలోచన రాకుండా తుంచేసేదంత పదునుగా తెలంగాణ జాగృతి పనిచేయాలి. మన ఆలోచననే మన ఆయుధం కావాలి తప్పితే ఇంకొకటి కాదు. ఒక పక్క గాంధీ తాతను గౌరవించుకోవాలి, ఇంకొక పక్క సుభాష్ చంద్రబోస్ను కూడా గుర్తించుకోవాలి. ఒక పక్క మదర్ తెరీసాను గుర్తుపెట్టుకోవాలి, ఇంకొక పక్క చాకలి ఐట్లమ్మలో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మార్టిన్ లూథర్ కింగ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఇంకొక పక్క చే గువేరాని కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచితనం విప్లవం, మంచితనం షార్ప్నెస్, క్లారిటీ ఆఫ్ థాట్ అన్నీ కూడా కలగలిసినటువంటి నాయకుడు ఎవడంటే ఈ తెలంగాణలోనే కాదు, రేపటి నాడు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ జాగృతి నాయకుడే ఆ నాయకుడని తెలియజేయాలి. దానికోసమే ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం, వేరే ఏం లేదు. మనం నాయకత్వంతో ఉండాలి, మనం ఇంకా 10 మంది నాయకులను తయారు చేయాలి. అటువంటి ఆలోచన కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులందరికీ కూడా మళ్ళీ నేను పదే వందనాలు తెలియజేస్తున్నా.